RR6 న్యూస్ కి స్వాగతం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు సర్వేపల్లి నియోజకవర్గంలోని ముత్తుకూరు మండలం వైపు వెళ్లే 20 గ్రామాలకు సంబంధించినటువంటి బస్సులు ఆగు స్థలం వద్ద ప్రయాణికులు ఎండకు ఎండి వానకు తడిచి ఇబ్బందులు పడుతున్నారని వారి వద్ద సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. సర్వేపల్లి నియోజకవర్గంలోని ముత్తుకూరు మండలం ముత్తుకూరు గేట్ సెంటర్ ప్రస్తుతం వీఆర్సీ టవర్ క్లాక్ దగ్గర నుంచి ముత్తుకూరు వైపు వెళ్లేటటువంటి బస్సులు ఆగుతాయి. ఇక్కడ ముత్తుకూరుకు వెళ్లేటటువంటి వృద్ధులు, విద్యార్థులు, వివిధ కంపెనీల్లో పనిచేసేటటువంటి వారు, వివిధ రకాల వ్యాపారాలను కొనసాగించేటటువంటి వారు ముత్తుకూరుకు వెళ్లే బస్సులకు కోసం ఆగాలంటే ఇక్కడ ఎండకు ఎండాలి, వానకు తడవాలి, కనీసం నిలబడేందుకు షెల్టర్ కూడా లేనటువంటి పరిస్థితి. కాబట్టి దయచేసి ప్రయాణికుల తరపున, ప్రజల తరపున ప్రజా ప్రతినిధులను చేతులు జోడించి నమస్కరించి వేడుకుంటున్నాం. మాకు ఇక్కడ ఏసీ బస్టాపులు అవసరం లేదు, ఒక 20 మంది కూర్చునేందుకు వసతిని కల్పిస్తే చాలంటూ మీడియా పూర్వకంగా కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో ముత్తుకూరు మండల సీనియర్ నాయకులు రహీం వెంకటాచలం, మండల కార్యదర్శి సందూరు శ్రీహరి, మనుబోలు మండల ప్రధాన కార్యదర్శి శివరాత్రి సందీప్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు బొబ్బేపల్లి సురేష్ నాయుడు, సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త. ఈరోజు ఎదుటి వీఆర్సీ నడిబొడ్డు టవర్ క్లాక్ దగ్గర మా సర్వేపల్లి నియోజకవర్గం ముత్తుకూరు మండలం కృష్ణపట్నం పోర్టు, ఆయిల్ కంపెనీలు, పవర్ ప్లాంట్లు, కోట్ల రూపాయల ఆదాయం వచ్చేటువంటి ఒక గొప్ప నియోజకవర్గం సర్వేపల్లి నియోజకవర్గం. అందులో వచ్చే ఆదాయం అంతా కూడా నెల్లూరు జిల్లాకు వస్తుంది. కానీ మాది తిరుపతి పార్లమెంటు, ఇటు చూస్తే నెల్లూరు జిల్లా, ఇటు కానటువంటి పరిస్థితి. అయితే ముత్తుకూరు మండలానికి విదేశాల నుంచి కావచ్చు, ఇతర రాష్ట్రాల నుంచి కావచ్చు, ఉద్యోగాల నిమిత్తం పోర్టులో పనిచేసే వాళ్ళు, పవర్ ప్లాంట్లో పనిచేసే వాళ్ళు అధికంగా రాకపోకలు జరిగేటువంటి పరిస్థితి. ఈ నడిబొట్టున టవర్ క్లాక్ దగ్గర నుంచి ముత్తుకూరు వైపు వెళ్ళేటువంటి బస్సులు 22 గ్రామాలకు పైబడి బస్సులు వెళ్ళేటువంటి పరిస్థితి. ప్రతిరోజు నిత్యం కూడా వేల సంఖ్యలో రాకపోకలు, మహిళలు వాళ్ళ జీవనోపాధి నిమిత్తం కూరగాయలు ఎత్తున పెట్టుకుని బస్సుల్లో వచ్చి ఇక్కడ వ్యాపారం చేసుకొని వెళ్ళేటువంటి పరిస్థితి. వాళ్ళందరూ కూడా బస్సుల కోసం ఆగాలంటే ఈ టవర్ క్లాక్ దగ్గర ఎర్రటి ఎండలో ఎండాలా, వానలో తడవాలా, కనీసం వసతి లేనటువంటి పరిస్థితి. వృద్ధులు కావచ్చు, ప్రెగ్నెన్సీ లేడీస్ కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ఇలాంటి అవ్వతాతలు కావచ్చు, వీళ్ళందరూ కూడా మాడిపోయేటువంటి పరిస్థితి. ఇప్పుడు చూస్తే ఎండల తీవ్రత పెరిగింది. గతంలో మనం చూసాం, ఏ ప్రభుత్వం కూడా వచ్చి ప్రయాణికుల గురించి కానీ, మా సర్వేపల్లి నియోజకవర్గానికి వెళ్ళేటువంటి బస్సులు ఆగే స్థలాల గురించి కానీ ఆలోచించినటువంటి పరిస్థితి లేదు. వాళ్ళకి ఎంతసేపు దాచుకోవడం తప్ప. కూటమిలో భాగంగా ఈరోజు వీళ్ళ అవస్థలను చూసి మేము వచ్చి వాళ్ళ యొక్క మనోగతాలను తెలుసుకొని ఏదైతే జోనల్ చైర్మన్ అయినటువంటి సన్నపరెడ్డి సురేష్ రెడ్డి గారికి ఒక అర్జీని కూడా రెడీ చేశాం. ఎందుకంటే మా సర్వేపల్లి నియోజకవర్గం మీద ఎవరు కూడా చిన్న చూపు చూడబాకండి. పారిశ్రామికంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నటువంటి నియోజకవర్గంలో ముత్తుకూరు మండలం బలమైన మండలం. కాబట్టి ఎంతోమంది రాకపోకలు జరిగేటువంటి పరిస్థితి. కనీసం మహిళలు బాత్రూమ్ పోవాలన్నా కానీ ఈ వీఆర్సీ సెంటర్ కాడ వసతి లేనటువంటి పరిస్థితి. కాబట్టి బస్సులాగ స్థలంలో ఒక బస్ షెల్టర్, మేము ఏసీ బస్ స్టాప్లు అడగడం వల్ల ఒక రేకుల షెడ్ అయినా ఏంటయ్యా, 2 బాత్రూములు కట్టండియా, మహిళలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పి ఈరోజు కూటమిలో భాగంగా ఇక్కడికి వచ్చి సంతకాల సేకరణ చేసి ఇక్కడ స్థలాన్ని పరిశీలించాం. ఈ విషయాన్ని ప్రభుత్వ యంత్రాంగానికి తెలియజేస్తాం. అదేవిధంగా ఏదైతే నగర నియోజకవర్గాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేస్తున్నటువంటి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారికి నమస్కరించి చేతులు జోడించి నేను ఒకటే కోరుతున్న, కూటమిలో భాగంగా అయ్యా, మీరు ఎంతో అభివృద్ధి చేస్తున్నారు, మీరు కనికరించి ఒక్కసారి ఈ యొక్క టవర్ క్లాక్ దగ్గర చూస్తే మా నియోజకవర్గానికి వెళ్ళి మహిళలు ఈరోజు ఈ చెట్టు కింద ఉన్నారు. అవతల పక్క బస్సు కోసం వెయిట్ చేసిన వాళ్ళు ఎండలో ఉండలేక ఈ చెట్టు కింద ఉన్నారు. ఈ చెట్టు కింద సేద తీరుతున్నారు. అటు బస్సు వస్తే మళ్ళీ పరుగులు తోలేటువంటి పరిస్థితి, ట్రాఫిక్ ఇబ్బంది. కాబట్టి మీరు కనికరించి, మీరు దయతలిచి మా నియోజకవర్గమైనటువంటి ముత్తుకూరు మండలానికి వెళ్ళే ప్రయాణికుల కోసం అక్కడ వసతిని ఏర్పాటు చేయండి. ఆర్టీసీ బస్సులో డ్యూటీలు చేసేటువంటి మహిళా కండక్టర్లు కూడా బాత్రూమ్ పోవాలంటే ఇబ్బంది. కాబట్టి వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని, ఇక్కడ మహిళలను దృష్టిలో పెట్టుకొని, మగవాళ్ళు అయితే ఏదో గోడ కింద పోయి పాత పోసుకుంటారయ్యా, మహిళలు పోయేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి దయచేసి మీకు పాదాభివందనం చేస్తామయ్యా, మా మీద కరుణించయ్యా, మా మహిళల మీద కరుణించయ్యా, ఇక్కడ ఒక బస్ షెల్టర్ ఏర్పాటు చేయండి అయ్యా అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నానయ్యా. నా కాడ శక్తి లేదు, కాకపోతే నా దగ్గర శక్తే ఉంటే నేనే ఏదొక తాటాకులు పందిరైన వేసేవాడిని. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకొని గమనించి ఈ యొక్క అవకాశాన్ని వినియోగించే విధంగా మా మహిళలకి, ప్రయాణికులకి వసతిని కల్పించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నా ఈరోజు.